బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఈరోజు నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేఏసీ సభ్యులమందరము నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల జాయింట్ కలెక్టర్ గారికి నంద్యాల అసెంబ్లీ జేఏసీ తరఫున ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. ఆ వినతి పత్ర సారాంశం ఏమంటే, ఎలక్షన్ల ముందర ఇదే టీడీపీ ప్రముఖులు, టీడీపీ నాయకులు బీసీకి సంబంధించిన సామాజిక వర్గానికి అందరికీ పర్మనెంట్గా బీసీ సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పడం జరిగింది. దాని గురించి మనం మాట్లాడము జాయింట్ కలెక్టర్ గారికి. బీసీ సామాజిక వర్గంలో ముస్లింలు కూడా బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎకనామికల్లీ ఆధారంగా మాకు కూడా ముస్లిం సామాజికానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క పౌరునికి ఈ బీసీ సర్టిఫికెట్లు పర్మనెంట్గా కావాలని కోరడం జరిగింది. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज नंद्याला मुस्लिम असेंबली जेएसी की तरफ से जॉइंट कलेक्टर को मिलकर एक मेमोरेंडम देना हुआ है। जो अभी कूटमी एनडीए जो गवर्नमेंट है, जो वो वादा करी थी इलेक्शन के अंदर, जो बीसी सर्टिफिकेट परमानेंट कर दूं बोल के, उसके तलब से हमें जॉइंट कलेक्टर से मिलना हुआ है। जॉइंट कलेक्टर साहब बताए हैं कि ऑलरेडी वो बीसी सर्टिफिकेट परमानेंट हो चुकी है, इसलिए तमाम नंद्याल असेंबली पब्लिक ये इसको फ़ायदा उठाना है, क्योंकि बीसी सर्टिफिकेट बार बार बदलाने की ज़रूरत नहीं है। एक ही मरतबा आप सचिवालय में जाके अप्लाई कर दिए तो इंशाल्लाह वो बीसी सर्टिफिकेट परमानेंट हो जाती है। और कोई कॉलेज के अंदर या यूनिवर्सिटी के अंदर फिर बीसी सर्टिफिकेट नहीं पूछ रहा है तो वो सचिवालय में जाके आप उसको वही डेट में अपडेट करके आपको हैंड ओवर कर देंगे, वही काफ़ी है।